క్రీస్తునందు దేవుని వార్లారా, ఉదయకాలపు వేళ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో తెలుగు బాప్టిస్ట్ చర్చ్ లక్ష్మీపురం సంఘమునకు శుభములు తెలియజేస్తూ, ప్రియులారా, ఈరోజు ప్రభు ఈ విధముగా తన మాటను తెలియజేస్తున్నాడు. ఏమి తిందుమా ఏమి తాగుదుమా అని మీరు ఆలోచించకండి అని అన్నాడు. ఎందుకు అనంటే, దేవుడు అన్నాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతూ ఉన్నాడు, మీరు వాటికంటే శ్రేష్ఠుడు అని అన్నాడు. వాటికంటే శ్రేష్ఠులమైన మనము భోజనమును కొరకు ఆలోచించడము హాస్యాస్పదముగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు నమ్మదగినటువంటి వాడు. తన రూపంలో చేయబడిన ఏ మనుషుడిని కూడా ఆకలితో ఉంచడు. అందుకే కీర్తనలు 145వ కీర్తన 15-16 వచనాల్లో ఈ విధంగా జ్ఞాపకం చేస్తాడు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుతూ ఉన్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారమిచ్చుదువు, నీవు గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుతూ ఉన్నావు. చూడండి ప్రియులారా, సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూస్తూ ఉన్నవి. ఎందుకంటే ఆయనే ఆహారమునిచ్చువాడు. అరుచు పిల్ల కాకులకును, అలాగనే పశువులకును, జంతువులకును, మానవులకి అందరికీ కూడా ఆయన ఆహారం ఇచ్చువాడు. ఏ సమయంలో ఎవరికి ఏ విధమైన ఆహారమును ఇవ్వవలేనో ఆయనకు తెలుసు. కనుక ఈ దినాన ఆయనను స్తుతించు, ఆయన నామమును ఘనపరచు. దేవుడే నీ ఆకలిని తీరుస్తాడు. దేవుడి నిన్ను అలాగున నడిపించును గాక. ఆమెన్.